అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను మైనార్టీలో అర్థం చేసుకోవాలంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రేపు క్యాబినెట్ విస్తరణ ఉంది. అయితే క్యాబినెట్ విస్తరణను చేపట్టవద్దని బీజేపీ నాయకులు కొంతమంది ఎన్నికల అధికారులను కోరుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరేమో రేపు మంత్రివర్గ విస్తరణ పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే ముస్లింల ఓట్ల మీద ఇంపాక్ట్ పడుతుందని కొంతమంది బీజేపీ నాయకులు ఎన్నికల అధికారులను కలిసి దీన్ని వాయిదా వేయాల్సిందిగా ఆయనను రిక్వెస్ట్ చేశారు. ఏం చెప్తారు దీనిపై? ఉద్దేశపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా గత పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బీజేపీ అభ్యర్థులకి సహకరించడం జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో ఇటు మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారు, కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డైరెక్షన్లో ఉద్దేశపూర్వకంగా ఎట్లా భారతీయ జనతా పార్టీ నాయకులకి మైనార్టీ సోదరులు ఓట్ అయ్యారు, కానీ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇది నష్టం చేకూరుస్తుందని చెప్పి కేటీఆర్ డైరెక్షన్లో బీజేపీ నాయకులు పనిచేసి ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను చెప్పదలుచుకున్నా, గతంలో ఏదైతే ఉప ఎన్నిక రాజస్థాన్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గంగానగర్ అనే జిల్లాలో శ్రీకిరణ్పూర్ నియోజకవర్గంలో ఏదైతే సురేంద్ర పాల్ సింగ్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించే 20 రోజుల ముందు ఆయనని క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే మాట్లాడని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఈరోజు దీనిపైన ఏ రకంగా వ్యవహరిస్తుంది? మరి మేము గతంలో ఆరోపించినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేకమైన సంస్థలు ఏవైతే ప్రజల పక్షాన నిలబడాల్సినవి బీజేపీ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయి అనే విధంగా పనిచేస్తున్నాయని చెప్పడం జరిగింది. మరి రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉప ఎన్నికల సమయంలో సురేంద్రపాల్ సింగ్ని తీసుకున్నప్పుడు దాన్ని తప్పుగా చూడనప్పుడు ఈరోజు అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలో తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉప ఎన్నికల సమయంలో దీన్ని వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తారు? అంటే మీరు చేస్తేనేమో అది కరెక్ట్, ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో అది తప్పు అనే విధంగా వ్యవహరిస్తారు. ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకి వ్యతిరేకం కాబట్టే ఉద్దేశపూర్వకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీకు మీ పార్టీ నుంచి కానీ ప్రభుత్వ పెద్దల నుంచి కానీ ఏమైనా సమాచారం ఉందా? నాకున్న సమాచారం మేరకు నేను ఏదైతే మీతో మాట్లాడుతున్నప్పుడు దీని విషయం ప్రస్తావన బయటకు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు సమయాన్ని కోరడం జరిగింది. రేపు 11 నుంచి 12 మధ్యలో 11 to 12 మధ్యలో ఈ విస్తరణ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అంటే కొన్ని వర్గాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. అండ్ 100% దాన్ని అధికారికంగా కూడా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షులు, ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా మీడియాకి అనేది ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి అయితే రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు ఈ మధ్యన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఇదేది ముస్లిం ఓట్ల కోసము వాళ్ళని ఇంపాక్ట్ చేయడానికి తీసుకుంటున్నటువంటి నిర్ణయం కాదని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.